అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు బంగ్లాదేశ్ ఇవన్నిటిని కలిపి పాకిస్తాన్ కలిపి భారతదేశంలో కలుపుతాం, అది మేము అఖండ భారత్ సాధిస్తాం. నువ్వు జిన్నాతో స్నేహం చేసావు, నువ్వు తీర్మానం ఆమోదిస్తుంటే సైలెంట్ గా ఉన్నావు, నువ్వు పాకిస్తాన్ తీర్మానం ఆమోదిస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటావు సింధు అసెంబ్లీలో. ఒకటే కదా, కలర్ వేరంతే. అద్వాని అట్లా రాసిండా? అద్వాని స్పష్టంగా రాశాడు. అద్వాని రాసినప్పుడు దాని మీద గొడవ అయింది. అఖండ భారత్ అంటే వన్ సైడ్ లో ఉంటే సరిపోద్దా? వేదాంత వ్యవస్థ ఇస్లాం శరీరంతో మనం అఖండ భారతాన్ని సాధించవచ్చు నేను చెప్తున్నాను. వివేకానందుడు ఏం చెప్పాడు? నా మతం ఉండాలి, నీ మతం ఉండొద్దు నువ్వు అనుకుంటే కనుక ఉపనిషత్తుల ప్రాతిపదికన సాధించవచ్చు. అయం నిజ పరోవేది గణనలకు చేస్తాం. మతం బద్రీనాథాన్ని నమ్మితే భారతదేశంలో ఎవరికైనా పట్టే గతి అది. అందుకని నేను హిందువులకు అప్పులు చేస్తాను. అంటే మన అఖండ భారత్ అనేటువంటి దానికి మొదటి గొడ్డలి వేటో లేకపోతే గడ్డపారతో పొడవడం అనేది ద్విజాత సిద్ధాంతం పొడుస్తుంది. ఒక చెయ్యి ఒక వేలు జిన్నా అయితే మరొక వేలు ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ. మీ సావర్కర్ చెప్పింది తప్పు అని చెప్పండి. మీ సావర్కర్ హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని ద్విజాతిగా చెప్పినటువంటిది తప్పు అని మీరు ప్రకటించాలి. అటు జిన్నా మద్దతు ఇచ్చాడు, ఇటు సావర్కర్ మద్దతు. ఇద్దరు స్నేహితులే కదా మరి. తిరువాన్కూర్ సంస్థానాన్ని మీరు వేరేగా ఉండాలని చెప్పినటువంటి అఖండ భారతాన్ని ఎట్లా కోరుకున్నారు? వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. సనాతన స్పెక్ట్రమ్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే రమణమూర్తి గారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చూసినా అఖండ భారత్ అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ సాధించడమే మా లక్ష్యం అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? అఖండ భారత్ అనేది వాళ్ళ లిటరేచర్ లో గానీ, వాళ్ళ సింబల్స్ లో గానీ, వాళ్ళ ఎంబ్లమ్స్ లో గానీ, వాళ్ళ ప్రజా సంఘాల తాలూకా ఎంబ్లమ్స్ లో గానీ ఇలా పెద్ద కనిపిస్తుంది. వాళ్ళు వేసే ఈ భారతమాత కాషాయ జెండా పట్టుకున్నటువంటి, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, భారతమాత కానే కాదని, ఆమె వెనకాల కూడా ఒక భారతదేశం బొమ్మ కనిపిస్తుంటుంది మనకి. ఇది కూడా అఖండ భారతం. అఖండ భారతం అనేది బాగా చెప్పారు. వాళ్ళు అలా పక్కన పెడితే నా మటుకు నేను అఖండ భారతానికి దాన్ని స్వప్నించేవాడిని, కోరుకునేవాడిని. అఖండ భారత్ కోరుకుంటారా? సంపూర్తిగా అఖండ భారత్ కోరుకునే భారతీయుడు ఎవరైనా ఉంటారు అసలు? అఖండ భారత్ ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. గాంధీజీ కోరుకున్నాడు, నెహ్రూ కోరుకున్నాడు, భగత్ సింగ్ కోరుకున్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరుకున్నాడు. ఎవరు కోరుకోలేదు? దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళైనా అఖండ భారత్ కోరుకుంటే, ఆ అఖండ భారత్ అనేటువంటిది పేరులో తప్పి, ప్రచారంలో తప్పి, అఖండ భారత్ కి శత్రువే మతతత్వం అని నా ఉద్దేశం. అంటే కొంచెం డీటెయిల్ గా వివరిస్తారా దాన్ని? ఇంకొంచెం మనం డీటెయిల్ గా చెప్పాలంటే, దానికి మనం దేశ విభజన ఎట్లా జరిగింది, అసలు దేశం ఎలా చీలిపోయింది, ఆ సమయంలో ఇప్పుడు ఈ అఖండ భారత్ జపం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? మామూలుగా గాంధీజీ మీద లేకపోతే నెహ్రూ గారి మీద ఆర్ఎస్ఎస్ లేకపోతే మతతత్వ శిబిరం అంతా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు క్యాంపైన్ ఏం చేస్తారంటే, దేశ విభజనకు మీరు కారకులు. అవును, గాంధీయే కారణం దేశాన్ని విడగొట్టడానికి, అందుకే నేను చంపానని కూడా గాడ్సే మాట్లాడినట్టు చాలా చెప్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. గాడ్సే మనం వేరేగా వివరంగా మాట్లాడుతుంది. గాడ్సే ఆ మాట అన్నాడు. గాడ్సే తన యొక్క కోర్టు స్టేట్మెంట్ లో తను అడ్డం వచ్చాడు కాబట్టి అఖండ భారతదేశాన్ని చీల్చాడు. భారతదేశాన్ని చీల్చాడు అనేటువంటిది దురదృష్టం. అంటే ప్రోగ్రెసివ్ పీపుల్ లో కూడా చాలా మంది ఈజీగా మాట్లాడడం అనేది నేను చూశాను. ఎవరు ముస్లిం వాద కవి ఒక ఆయన కవిత్వం రాశాడు. ఇప్పుడు నేను 5 ఏళ్ల క్రితం విజయ విహారంలో దాని మీద విమర్శ చేశాను. ఇది బోడెరెక్ అంటే ఆ శృంగార తార, ఓ పందిలాగా సువర్ రూపమే ఆయన కళ్ళజోడు పెట్టుకుని దేశాల మధ్య రేఖ గీశాడు. చాలా బాధ. నేను అప్పుడు విమర్శ చేసి రాశాను. ఈ చరిత్ర చదువుకుని రాయారు. ఇవాళ కొత్త జనరేషన్ యువతరం చేతిలో అందరికి కూడా దేశ విభజన గాంధీ గారి కారణం, మేము అఖండ భారత్ కోరుకున్నాం అని ఆర్ఎస్ఎస్ నమ్మించడం మొదలుపెట్టి. ఆర్ఎస్ఎస్ కోరుకోలేదు. అసలు ఇది పూర్తిగా రివర్స్. ఈ దేశ విభజనకి అడ్డుగా చిట్ట చివరి దాకా నిలబడి పోరాడి సమైక్యతను కోరుకున్నటువంటి వ్యక్తులు గాంధీజీ, గఫర్ ఖాన్. వాళ్ళు ఏ రోజు కూడా దాని మీద కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడలేదు. దేశ విభజన జరిగింది అంటే ఎలా జరిగింది, ఎక్కడి నుంచి మొదలైంది అంతా కూడా? గాంధీ గారి మీద ముస్లిం అపీజ్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా, అందువల్లే జరిగింది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తా ఉన్నారు. దీని లోతుల్లో కూడా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే అసలు ఈ దేశ విభజన కారకులు ఎవరు అని అంటే, లాహోర్ లో 1940 మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ సభలో ద్విజాత సిద్ధాంతం అనేది ప్రతిపాదించాడు. 2 నేషన్ థియరీ అంటారు ఇంగ్లీష్ లో. ద్విజాత సిద్ధాంతం అంటే హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి, ఈ ఇద్దరు కూడా ఒక దేశంగా ఉండలేరు. అంటే మన అఖండ భారత్ అనేటువంటి దానికి మొదటి గొడ్డలి వేటో లేకపోతే గడ్డపారతో పొడవడం అనేది ద్విజాత సిద్ధాంతం పొడుస్తుంది. ఇప్పుడు మీరు అఖండ భారతాన్ని కోరుకుంటే మీరు ద్విజాత సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. మనం అంతా ఒకటే జాతి. గాంధీ గారు స్వయంగా దీన్ని వ్యతిరేకించాడు. ఏం చిన్న ఇలా మాట్లాడుతున్నావు, నా కొడుకు ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు, అప్పుడు అయ్యాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, వేరే కదా హర్లాలు. నా కొడుకు ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు, ఆయన నేను వేరు వేరు జాతులు అయిపోయావా? మతం వేరు, జాతి వేరు.
ఈ రెండింటి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు అని. జిన్నా చాలా క్రూయల్ గా హిందువులు సంస్కృతి వేరు, ముస్లింల సంస్కృతి వేరు, హిందువులు వేరే జాతి, ముస్లింలు జాతి, మాకు వేరే దేశం కావాలి, ఇది ఒక దేశంగా ఉండజాలదు అని చెప్పాడు. భ్రాంతికరమైన విషయం ఏంటంటే దీనికి 3 ఏళ్ల ముందు సావర్కర్ ఇదే మాటలు ఇలాగే చెప్పాడు. హిందూ మహాసభ అధ్యక్ష పదవి స్వీకరించేటప్పుడు అహ్మదాబాద్ లో అనుకుంటారు, అక్కడ సభ జరిగింది. దాంట్లో ఆయన హిందువులు ముస్లింలు వేరు జాతులు ఈ దేశంలో అని స్పష్టంగా చెప్పాడు. ఏ క్షణాన మనకి భారత జాతి, ఒక దేశం ఉండాలంటే ఒక జాతి ఉండాలి, భారత జాతి మనది, మనం భారతీయులము అని మనం అలా అనుకుంటే ఈ దేశం నిలబడదు. హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అంటే చీలికి తప్పితే ఇంకేం జరుగుతుంది. ఇప్పుడు ఈ మాటలు అటు సావర్కర్ అన్నాడు, ఇటు జిన్నా వీళ్ళిద్దరు ఈ మాటలు అంటే ఇది తప్పు అని తీవ్రంగా ఖండించి దీనికి వ్యతిరేకంగా తమ జీవితాలను అర్పించి పోరాడినటువంటి వ్యక్తుల్లో గాంధీజీ, గఫర్కర్ ముందుంటారు. ఇప్పుడు జీవితంలో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న గాడ్సే గాంధీ గారిని చంపేశాడు. కారణం ఏంటంటే నువ్వు దేశ విభజన బలపరిచావని చంపాడు అని. ఆయన గాని ఆయన యొక్క హిందూ మహాసభ, ఆయన యొక్క RSS చెప్పుకున్నాడు. ఆయన ఈ RSS అనేటువంటి సంస్థలు తమ జీవితంలో 1925 లో మొదలుపెట్టి 1947 దాకా ఎప్పుడైనా అఖండ భారతం యొక్క ఆశయాన్ని గురించి ఏమి పనిచేశారని అడుగుతారు. అసలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా వ్యవహరించి, వాళ్ళొక్కళ్ళే కాదు, అటు ముస్లిం లీగ్ జిన్నా కూడా బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా వ్యవహరించి దేశ స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించడమే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టి కూర్చున్నారు. ఈ దేశం ఎందుకు చీలిపోయిందని కనుక మనం లిస్ట్ చేసుకుంటే కారణం నిష్పాక్షికంగా సత్య ప్రేమికులుగా నేనేదో మనం, లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను RSS ని మనం విమర్శిస్తున్నాం అంటే నేనేమి ముస్లిం మతాన్ని సమర్థించే వ్యక్తిని కాదు, తీవ్రంగా వ్యతిరేకించాను. అదే విధంగా కాంగ్రెస్ అని వెంటనే కింద కామెంట్లు పెట్టే పెద్దవాళ్ళకి చెప్తున్నాను, బాబు నేను కాంగ్రెస్ అని మీరు రాస్తారు, తప్పదు మీరు రాయటం, దాన్ని ఆ మనుషులకు కాదు, నేను కమ్యూనిస్ట్ కూడా కాదు, నేను సత్యప్రేమికుడు మాత్రమే. స్పష్టంగా ఈ విషయం చెప్తున్నాడు. ఈ దేశం చీలిపోయిందంటే మొట్టమొదటి బాధ్యత నేను RSS మీద పెట్టట్లేదు, అది కూడా మొట్టమొదటి బాధ్యత ఖచ్చితంగా జిన్నాది, ద్విజా సిద్ధాంతం, అది భారతదేశాన్ని చీల్చినటువంటి గడ్డపార. రెండవ నేరం ఎవరి మీద పెట్టాలంటే అసలు ఈ డిజైన్ అంతా బ్రిటిష్ వాళ్ళు, ఈ చేతులు ఇలా ఆడిస్తున్నది బ్రిటిష్ వాళ్ళు. ఒక చెయ్యి, ఒక వేలు జిన్నా అయితే మరొక వేలు RSS, హిందూ మహాసభ, మరొక వేరు సంస్థానాలు వాళ్ళ చేతిలో రాయదాలి కాంగ్రెస్ తోటి పోరాడ్డా. అందుచేత దీనికి తెర వెనక నడిపించినటువంటి మొత్తం పెద్దవాళ్ళతో బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించాలనేది వాళ్ళ సిద్ధాంతం. అందుచేత ముస్లిం లీగ్ కి RSS మీద వాళ్ళు ఎప్పుడు నిషేధం విధించడం కానీ ఏమీ చేయలేదు. అందరి మీద నిషేధాలు ఇచ్చారు, అరెస్టులు చేశారు, వీళ్ళని ఎప్పుడు ఏ బాధలు పెట్టలే. వీళ్ళు ఎప్పుడు పోరాడలేదు, నిరంతరం బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ముస్లింలు అంతా కూడా, ఎందుకంటే హిందువులు వచ్చేసి మనల్ని డామినేట్ చేస్తారు, మన శత్రువులు బ్రిటిష్ వాళ్ళు కాదు, మన శత్రువులు హిందువులే అని చిన్నపరిచారు. మనం బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, మన శత్రువులు బ్రిటిష్ వాళ్ళు కాదు, మన శత్రువులు ముస్లింలే అని RSS, హిందూ మహాసభ ప్రచారం. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఈ విషయంలో ఏకీభావం, వీళ్ళిద్దరికి మైత్రి, వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. 1946 ఎన్నికలు, మనకి 1937లో ఒకసారి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన చాలా మంది తెలియదు, బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు లేదు, అందరికీ ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఆ రోజు 37లో, ఆ రోజు 11 రాష్ట్రాలు, 8 రాష్ట్రాలు డైరెక్ట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. మిగతా చోట్ల కొంత మేజర్ పార్టీగా వచ్చింది. అదొక పెద్ద విషయం, బ్రిటిష్ వాళ్ళని షాక్ తింటారు. జిన్నాకి ఆ రోజు మద్దతు లేదు. కానీ 1946 ఎన్నికలు అంటే స్వాతంత్రానికి ఒక ఏడాది ముందు జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ ఓట్లు పెరిగినాయి. ముస్లిం లీగ్ యొక్క మతతత్వ ప్రచారానికి ముస్లింలు, భారతదేశ ముస్లింస్ లొంగిపోయారు. ఆశ్చర్యం అంటే పాకిస్తాన్ అని ఇప్పుడు మనం చెప్పే చోట్ల 4 రాష్ట్రాలు, అది సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు. ఇది తెలుసుకోవాలి సబ్జెక్ట్, లేదా పొరపాటు. ఈ 4 రాష్ట్రాలు కూడా ముస్లిం లీగ్ వెనకాల లేవు, యునానిమస్ గా అసలు లేదు. బలూచిస్తాన్ మన దేశంలో లేదు, ఇవాళ కూడా బలూచిస్తాన్ వేరే ఉండి కొట్లాడుతుంది, అది వేరే సంస్థానం, వేరే రాజుగారు ఉండి. సింధ్ లో స్వాతంత్రానికి ముందు కూడా 46% దాకా వచ్చారు వాళ్ళు, అది కూడా చాలా దుర్మార్గాలు, హత్యలు చేసి అక్కడ దాకా వచ్చారు ముస్లిం లీగ్. కానీ పూర్తి మెజార్టీ లేదు, అతుకులు పొంతలాంటి దేశాన్ని చీల్చేంత మెజార్టీ కాదు. పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, ముస్లిం లీగ్ లాస్ట్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చింది. కానీ అప్పుడు కూడా అన్ని పార్టీలు కలిపితే ముస్లిం లీగ్ తక్కువ, అధికారం వేరే వాళ్ళు. పంజాబ్ అంటే మన పంజాబ్, వాళ్ళ పంజాబ్ ఇంకా చాలా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం అప్పట్లో. ఇక మిగిలింది వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్. 98% ముస్లింస్ ఉన్న దగ్గర 1946లో ఈ విషయాన్ని ఈ దేశంలో కుర్రవాళ్ళకి తెలుసుకోవాలి. 98% ముస్లింస్ ఉన్న దగ్గర 1946 ఎన్నికల్లో ఏడాది ముందు ముస్లిం లీగ్ చీత్తుగా డిపాజిట్ లేకుండా ఓడించి గఫార్ ఖాన్ గారి నేతృత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు సమైక్యత భారతదేశం వాళ్ళు బలపరిచారు. అంచేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. దురదృష్టం ఏంటంటే భారతదేశ బ్రిటిష్ ఇండియాలో యూపీలో ఉండేటువంటి ముస్లింస్, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్, వీళ్ళు ముస్లిం లీగ్. ఇది భారతదేశ విభజనలో చాలా కీలకమైన అంశం. వీళ్ళు ఎందుకు చేస్తారంటే భారతదేశంలో మనకి స్థానం ఉండదు, మనకి అభద్రతకు లోను, మనకి దిక్కు లేదు అనేటువంటి ఒక అపనమ్మకానికి వాడు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా సరిపోలేదు. మరొక పక్క 1940లో జిన్నా ఏ క్షణమైతే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రకటించాడు, వీళ్ళ మైత్రి చూడండి. అంటే ముస్లిం జిన్నాకి గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే హిందూ మతం మాది, జిన్నాకి గ్రేటెస్ట్ అత్యంత ప్రియమిత్రులు ఎవరంటే హిందూ మతం మాది. ఎందుకయ్యా అంటే ఆయన ద్విజాతి సిద్ధాంతం పెట్టంగానే అటు అబుల్ కలాం ఆజాద్ గాని, గాంధీ గాని ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం, ఇది తప్పిది ఈ సిద్ధాంతం అని ఖండించారు. సావర్కర్ నేను ఒప్పుకుంటాను, నిజమే, హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి. సావర్కర్ సిద్ధాంతంతో పాటు ఉన్నాడు.
సావర్కర్ సమైక్య భారతదేశంతో ఉండడానికి ప్రూవ్ చేయాలి ఎవరంటే. సావర్కర్ ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ లేదంటే చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం అంటే ఆ రోజు హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్నటువంటి సంబంధం ఇటువంటి సంబంధం. హెడ్గేవార్ గారు చాలా సార్లు హిందూ మహాసభ నాయకుడు ఉన్నాడు. హిందూ మహాసభలోనే గాడ్సేను వీళ్ళు ఇద్దరు కూడా అటు హిందూ మహాసభ ఇటు ఆర్ఎస్ఎస్ కి పనిచేశారు. అంచేత వీళ్ళ సంబంధం ఈ విధంగా అంటే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చూస్తే మనకు కొంత అర్థం. ఎవరైనా గురించి బీజేపీ వేరంటే ఆర్ఎస్ఎస్ వేరంటే అనగలుగుతారా? బుద్ధుని అడిగితే నిష్పాక్షిక పరిశీలకుడు ఎవడో అనలేదు. అది గ్రౌండ్ రియాలిటీ. టెక్నికల్ గా చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ మాకే సంబంధం బీజేపీతో అనొచ్చు, బీజేపీ మాకే సంబంధం ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అంటుంది. కానీ వాస్తవం అయితే ఈ ఆర్ఎస్ఎస్ ని అనేది నియంత్రిస్తుంది అనేది మామూలుగా బీజేపీని కంట్రోల్ చేస్తుంది. బీజేపీ పొలిటికల్ ఫ్రంట్ ఆర్ఎస్ఎస్ అనేది మామూలుగా అందరికి అర్థమయ్యే విషయం. అదే విధంగా ఆ రోజు హిందూ మహాసభ ఖచ్చితంగా పొలిటికల్ ఫ్రంటే. అదే విధంగా సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటులో సావర్కర్ రాసినటువంటి హిందుత్వ అనేటువంటిది కూడా ఉంది. సావర్కర్ హిందుత్వ సిద్ధాంతం గురించి మనం తెలుసుకోవాలి. చాలా మంది తెలియదు విషయం. ఆయన ఏం చెప్పాడు, హిందూ కావాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు. హిందూ కావాలంటే అతని యొక్క హిందూ అంటే ఈ దేశంలో ఉండడానికి అందరూ హిందువులు, పుణ్యభూమి అతని యొక్క మాతృభూమి, ఈ రెండు కూడా పితృభూమి, ఈ రెండు కూడా ఒకటే అయి ఉండాలి అని. పుణ్యభూమి అంటే ముస్లింలు కరెక్ట్ గా మనం కత్తిరిలో పెట్టామని ఆయన ఉద్దేశం. ముస్లింస్ పాపం మా పుణ్యభూమి అంటే మక్కా మదీనా అని చెప్తారు. క్రైస్తవులు జెరూసలేం అని చెప్తారు. నీ మాతృభూమి ఇదైనప్పటికీ కూడా నీ పుణ్యభూమి అది కాదు కాబట్టి నువ్వు ఈ దేశంలో హిందువు కాదు, ఈ దేశం హిందూ రాష్ట్రం ఏర్పడాలి, నీకు సరైనటువంటి పౌర హక్కులు ఉండడానికి వీల్లేదు అనేది ఆయన. కరెక్ట్ గా గోల్వాల్కర్ కూడా ఇదే టోన్ లో మాట్లాడుతూ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న వీఆర్ అవర్ నేషనల్ హుడ్ లో మైనారిటీలకు హక్కులు ఉండడానికి వీల్లేదు, మైనారిటీలకి 3వ తరగతి పౌరులుగా హిందువుల్ని భజన చేస్తూ హిందూ సంస్కృతిని పొగుడుతూ నేను పుస్తకం చూపించి మాట్లాడాను లాస్ట్ టైం. ఈ విధంగా ఉండాలి తప్పితే వేరే లేదు అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఒక 4 అన్నదమ్ములు విడిపోయి ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలతో సహా దూరం ఉమ్మడి కుటుంబంగా వాళ్ళ కలపాలి ఎవరు అంటే అనుకోండి. కుటుంబాలు ఇచ్చి ఉమ్మడి కుటుంబాలు అడ్వైజబుల్ నేను అనుకోను, కానీ దేశాన్ని ఊరికే పోలికి చెప్తున్నాను నేను. ఈ 4 దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఒక బెడ్రూమ్ ఇస్తాం, నీకు కూడా బెడ్రూమ్ ఇస్తాం, మీ పిల్లలు చదువుకోవడానికి రాత్రి లైట్లు వేస్తారు, మీ భార్యలు అందరూ కూడా సమానంగానే పనిచేయాల్సి వస్తుంది, ఈ ఇల్లు సమానంగా ఉంచుకుంటే మనం ఉమ్మడిగా ఉంటాం అని చెప్తే వస్తారా? అలా కాకుండా పెద్దన్నయ్య గారు బెడ్రూమ్ ఉంటుంది, మీరంతా వరండాలో పడుకోవాలి, పెద్దన్నయ్య గారు లేచినప్పుడు ఆయన బాత్రూమ్ పడుకున్న తర్వాత మీకు అదృష్టం బాగుండి పడుకోలేకపోతే బయటకు వెళ్ళిపోవాలి, మీ పిల్లలు మాత్రం వరండాలో చదువుకోవాలి, లైట్లు ఉంటే లేకపోతే లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్తే ఒక్కడనే వస్తాడని అడుగుతాను. ఎగ్జాక్ట్ గా సావర్కర్ చెప్పేది, గోల్వాల్కర్ చెప్పేది ఇదే. మీకు పౌర హక్కులు ఇవ్వం, మీరు వేరే జాతి, మేము వేరే జాతి, కనీసం జిల్లాకు నిజాయితీ ఉంది, మాకు వేరే పాకిస్తాన్ కావాలి, మేము అక్కడే పెట్టుకుంటాం, మేము మీకు హక్కులు ఇవ్వం అని లా ఇలాహీ ఇల్లల్లా పాకిస్తాన్ కా మతలబ్ క్యా లా ఇలాహీ ఇల్లల్లా రోడ్డు మీద స్లోగన్లు ఇచ్చారు. ఆ పాకిస్తాన్ లాస్ట్ మినిట్ దాకా డిఫైన్ చేయకుండా ఉంచాడు జన, దుర్మార్గుడు తెలియనాడు. అంటే ఓ ముస్లింస్ ఎందుకు మనం లా ఇలాహీ ఇల్లల్లా అనేది వాళ్ళ కలిమలో ముఖ్యమైనటువంటి నినాదం. మన మతంలో ఉంటే మనం అనుకూలించాలని దృక్పథంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా హిందూ కావాలంటే నువ్వు ఆర్ఎస్ఎస్ ని బలపరచాలి, నువ్వు హిందూ కాదు లేకపోతే ఇది హిందూది, ఇది దేశభక్తులది అనేటువంటి అభిప్రాయాలు ఇక్కడికి చేస్తున్నారు. ఈ రోజు ముస్లిం మతం ప్రమాదంలో ఉంది భారతదేశంలో. ఇస్లాం ఈజ్ ఇన్ డేంజర్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మతోన్మాదులు ఈ భయంలో పెడతారు, భయానికి లోన్ చేస్తారు. ఆ రోజు మన మతం ప్రమాదంలో ఉంది, మన మతం ఉండకపోవచ్చు, మన మతం మునిగిపోతుంది. జిన్నా ఇదే భయానికి ముస్లింలు లోన్ చేశాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ అదే భయానికి మన హిందూ మతం ప్రమాదం. ఎటు చూసినా కన్వర్షన్స్ అయిపోతారు, ఎటు చూసినా వాళ్ళు ఆక్రమించేస్తారు, ఎటు వాళ్ళు కొట్టేస్తారు, చంపేస్తారు. వాళ్ళు మొత్తం రేపొద్దు నీ భార్యని పిల్లల్ని తీసుకెళ్లిపోవచ్చు. మోడీ గారు స్వయంగా లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ ప్రాపర్టీస్ ని, మీ ఇంట్లో మంగళసూత్రాలు కూడా ముస్లింలకు ఇచ్చేస్తారని దౌర్భాగ్యం, మహాదౌర్భాగ్యం. ఇదంతా కూడా ఇది మన మతం ప్రమాదంలో ఉంది. ఇస్లాం ఇస్ ఇన్ డేంజర్, హిందూయిజం ఇస్ ఇన్ డేంజర్. ఇది ఒక వ్యూహం అన్నమాట. వీళ్ళిద్దరు వ్యూహాలు ఒకటి, వీళ్ళిద్దరు మైత్రి ఒకటి, వీళ్ళిద్దరు ఆలోచనలు ఒకటి, వీళ్ళిద్దరు ఒకళ్ళ మిత్రులు కూడా. అదే బహిరంగ ఫ్రెండ్స్. 1939లో దేశాన్ని 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఆల్రెడీ ఏదో లెజిస్లేచర్స్ ఏర్పాటు చేశారు కదా, డమ్మీవేనా అసలమేనా, ఒక్క మాట చెప్పకుండా దేశాన్ని యుద్ధంలోకి దింపామని ప్రకటన చేస్తే బ్రిటిష్ ఇండియాని కాంగ్రెస్ వాళ్ళు ఆగ్రహానికి 8 రాష్ట్రాలని ఒకేసారి ఒకే రోజు మొత్తం ప్రభుత్వాలని రాజీనామా ఇచ్చి వదిలేసుకున్నారు నిరసనగా. బ్రిటిష్ వాళ్ళు షాక్ తిన్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆదుకోవడానికి జిన్నా గారు, ఈ హిందూ మహాసభ వీళ్ళిద్దరూ తయారై జిన్నా అయితే డే ఆఫ్ డెలివరెన్స్, విముక్తి దినం అని దాన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసి క్రమంగా వీళ్ళిద్దరు మైత్రితో నోట్ దిస్ పాయింట్, వాళ్ళిద్దరు స్నేహం చేసి అధికారంలో రావడం ప్రయత్నించారు, వచ్చారు. హిందూ మహాసభ జిన్నా, దీనికి ఆర్ఎస్ఎస్ కండదాడులు. అంటే ఎవరైతే దేశాన్ని చీల్చారో జిన్నాని, ఆ జిన్నాకి హిందూ మహాసభ, సావర్కర్, ఆర్ఎస్ఎస్ స్నేహితులు అని చెప్తున్నాను. వీళ్ళు బెంగాల్లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మంత్రి దాటి సింధులో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఘోరమైన విషయం చెప్తాను. 1947లో సింధు అసెంబ్లీలో జిఎం సయీద్ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ తీర్మానాన్ని అసెంబ్లీ చేత ఆమోదం. ఆ తీర్మానంలో చాలా వివాదం ఉంది. ఆ తర్వాత జిఎం సయీద్ చాలా గొప్ప మనిషి. ఆ తర్వాత ఆయన మతత్వాన్ని స్వతంత్రం రాకముందే వదులుకుని తప్పిది ఆయన పశ్చాత్తపడి జీవితాంతం సింధు జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నాడు, అది వేరే కాదు. కానీ జిఎం సయీద్ 1943లో పాకిస్తాన్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే
ఈ దుర్మార్గులైనటువంటి హిందూ మహాసభ వాళ్ళతో పొత్తులో ఉండడమే కాకుండా ఆ తీర్మానాన్ని వ్యతిరేకంగా ఉండడానికి ఇష్టపడకుండా తటస్థంగా ఉన్నారు. దేశం చీలిపోతుంటే పని చేశారు. నువ్వే అఖండ భారతం చేస్తావు, పాకిస్తాన్ తీర్మానం సింధు అసెంబ్లీలో ఆమోదింపు చేస్తావు, ముస్లిం లీగ్ తో స్నేహం చేసి ప్రభుత్వాలు పెడతావు, హిందువులు ముస్లిం వేరే జాతులు అని చెప్తావు. ఈ దేశం అఖండ భారతం ఎలా అవుతుంది? ఈ దేశం అఖండ భారతం కావాలంటే సమైక్యత ప్రాతిపదిక కావాలి, సమానత్వ ప్రాతిపదిక. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క ప్రధాన కార్యదర్శి చెప్తున్నాడు. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సూత్రాలు ఉన్నాయి. ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవాన్ని పశ్యతి తత్ర కోమోవకాశోహ తతో విజుగుప్సతే ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవ బుద్ధివిచారత. ఎవరైతే తన ఆత్మలో ప్రపంచాన్ని చూసుకుంటాడో, ప్రపంచాన్ని తనగా చూసుకుంటాడో తను ద్వేషించడం. ద్వేషాన్ని నిత్యం నువ్వు చెప్పేటువంటి ఈ ద్వేషం లేనటువంటి ప్రాతిపదిక, సమానమైనటువంటి ప్రాతిపదిక, హిందూ ముస్లిం ఐక్యత ప్రాతిపదిక, సమానమైన హక్కుల ప్రాతిపదిక మనం అఖండ భారతాన్ని నిర్మించాలి. మేము ఎందుకు ఎదుర్కొంటామే? లాహోర్ లో సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆమోదించామండి. రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం చేస్తుంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలో పఠాన్లు అక్కడి నుంచి వచ్చి ప్రదర్శన చేస్తుంటే ఒళ్ళు ఉప్పొంగిపోయే దృశ్యాలు అవన్నీ కూడా ఇవాళ లాహోర్ మన దగ్గర లేదే, రావి నది మన దగ్గర లేదే. సింధు నది, సింధు అనేటువంటి మాట కాకుండా హిందూ అనే మాట కానీ ఇండియా కానీ ఎక్కడి నుంచి వచ్చింది? సింధ్, హింద్, ఇండ్, ఇండస్ ఇవన్నీ ఒకటే శబ్దం. ఇండియా ఇండ్ నుంచి వచ్చింది. సింధు హింద్ అయింది, హింద్ ఇండ్ అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియా అయింది. కానీ ఇండస్ ఇవన్నీ ఒకటే శబ్దాలు. ఎక్కడ అసలు వేదం ఎక్కడ కంపోజ్ చేశారు? నేను హిందూగా మాట్లాడుతున్నాను. ప్రపంచ సారస్వతంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి ఋగ్వేదాన్ని ఎక్కడ కంపోజ్ చేశారు? గంగానది ఒడ్డున, గోదావరి కాదే. వాళ్ళకి తెలియదు కూడా. గంగానది ప్రస్తావన ఋగ్వేదంలో చాలా తక్కువ ఉంది. గోదావరి ప్రసక్తి, కృష్ణ ప్రసక్తి, కావేరి ప్రసక్తి లేదు. సింధు నది ఒడ్డున సింధు యొక్క 7 ఉపనదులు, సప్త సింధు అంటారు దీన్ని. అది వేదభూమి. అంటే వేదభూమిని మనం చెప్తాం, భారతదేశం కాదు. వేదాలు కంపోజ్ చేసింది సింధు నది ఒడ్డున, సప్త సింధు అనేటువంటి ప్రాంతంలో చేశారు. అంచేత ఎంత ప్రాచీనమైన అనుబంధం ఉంది మనకు ఆ నేలతో. నేను చాలా పొంగిపోతాను. ఇవాళ ఇండియా మనకు ఉంది, ఇండస్ మన దగ్గర, ఇండస్ రివర్, సింధు నది మన దగ్గర లేదు. ఎంత విషాదం అండి. అలాగే కరాచీ కాంగ్రెస్ లో మన హక్కుల తీర్మానం ఆమోదించాం. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎన్ని ఉత్తేజకరమైన ఘట్టాలు మన జీవితంలో గడిచినాయి. ఎంతమంది మహానుభావులు ఉంటారు, ఎంతమంది జీవితాలు దాని మీద ఉన్నాయి. చివరికి భగత్ సింగ్ ని ఉరి తీసినటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది? లాహోర్ లో ఉంది. ఇవాళ ఈ ప్రాంతాలు భారతదేశంలో భాగం కాబట్టి బాధపడడం ఎలా ఉంటాం? కానీ దాన్ని చీల్చేయడం నువ్వు కదా. ఇద్దరు హిందువులు ముస్లింలు వేరే వేరే జాతులకు చెప్పింది నువ్వు కదా. హిందువులు ముస్లింలు సమానం అని చెప్పినటువంటి వాడు గాంధీ గఫార్ ఖాన్ కదా. హిందువులు ముస్లింలు సమానం నడిపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా. అజాదీన్ ఫౌజ్ అనేది ఆయన ఏర్పాటు చేసినప్పుడు నేను ఇప్పుడు అభిలాసన్ సఫర్ అనేది పుస్తకం ఆవిష్కరించబోతున్నాము. జైహింద్ నినాదాన్ని ఒక ముస్లిం తయారు చేశాడు. ఆయనతో పాటు ముస్లింస్ కలిసి నడిచారు. ఎవరు నడిపించలేదు? అలాగే అష్ఫాక్ బిస్మిల్ కలిపి ఉరికమాన్ ఎక్కారు. ఈ దేశంలో పోరాటం అంతా కలిసి చేశాము. కానీ హిందువుల శత్రువులు, బ్రిటిష్ వాళ్ళ మిత్రులు అని చెప్పింది ఎవరు? అసలు ముస్లింలకు ఈ దేశంలో హక్కులు ఇవ్వని చెప్పింది ఎవరు? హక్కులు ఇవ్వకుండా నువ్వు 3వ తరగతి పద్ధతుల్లో నుంచి నేను హిట్లర్ ఆదర్శంగా తీసుకుని గ్యాస్ చాంబర్స్ లో పంపిస్తాను, అది గొప్ప మోడల్ అని చెప్పి ప్రచారం చేసింది ఎవరు? ఇన్ని చేసి అఖండ భారతం ఎట్లా పెట్టుకుంటాం? ఆర్ఎస్ఎస్ కి అఖండ భారతాన్ని సాధించడానికి ఏం ప్రోగ్రామ్ ఇస్తాడు? నాకుంది ప్రోగ్రామ్. ఎందుకంటే నేను గాంధీ మనిషిని, గఫర్ ఖాన్ మనిషిని, సుభాష్ చంద్రబోస్ మనిషిని, భగత్ సింగ్ మనిషి. మాకుంది ప్రోగ్రామ్. ఎందుకంటే లాహోర్ లో ఎక్కడైతే సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ఆమోదించారో అక్కడ భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ఆమోదించకుండా పాకిస్తాన్ ఏర్పడిందా? సిగ్గులేదు వాళ్ళకి, మతత్వ దేశం అది. అక్కడ ఒక చిన్న సింబల్ కూడా లేదు. కానీ పాకిస్తాన్ తీర్మానం ఆమోదించిన దగ్గర ఒక దరిద్రపు టవర్ కట్టారు. ఈ దరిద్రంగా ఒక టవర్, దరిద్రంగా వికారంగా నీచంగా ఉంటుంది. ఆ టవర్ పేరు పాకిస్తాన్ టవర్. ఎందుకంటే ద్విజాత్ సిద్ధాంతం ఆమోదించారు కాబట్టి. మీకు ఆశ్చర్య విషయం చెప్తాను. ఈ ద్విజాత్ సిద్ధాంతాన్ని ఆమోదించినటువంటి టవర్, ద్విజాత్ సిద్ధాంతాన్ని భారతదేశంలో ఒక్క ప్రధాని గారు ఒక్కడిగానే ఎవడో ఒప్పుకోలేదు. చాలా మంది ఇప్పుడు జనరేషన్ చాలా తెలివి తక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ఏమని చెప్తారంటే భారతదేశం మత ప్రాతిపదికపై చీలిపోయింది అంచేది ముస్లింస్ ఇక్కడ వెళ్ళిపోవాలి. మీరు తెలుసుకోవాల్సి భారతదేశం మత ప్రాతిపదిక చేయలేదు. భారతదేశానికి ప్రాతిపదిక మత ప్రాతిపదిక జనరల్ స్టాండ్, మా స్టాండ్ కాదు అది. భారత జాతీయ నాయకత్వం యొక్క స్టాండ్ అది కాదు. జాతీయ నాయకత్వం స్టాండ్ ఏంటంటే భారతదేశంలో ద్విజా సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఈ ఉన్మాదులు మతరాజ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటాం. కేవలం ఈ మత ప్రాతిపదిక మనం కేవలం ముస్లింస్ ఇక్కడ ఉన్నాం. వీళ్ళైతే మనం చాలా ప్రాంతాలు కోల్పోవాల్సి వచ్చింది. కాశ్మీర్ మన చేరేది కాదు. మనము హిందువులు ముస్లింలు మేము సమానంగా ఉంటాము, సెక్యులర్ గా ఉంటాము, ఇది మా దేశము అనేటువంటి విధానంతో ఉన్నటువంటి వాళ్ళ స్టాండ్ ఇటు ఉంది. ద్విజాత్ సిద్ధాంతం హిందూ ముస్లింలు అటు. ఆ సిద్ధాంతం మేము ఎప్పటికీ ఆమోదించమని పటేల్, నెహ్రూ, గాంధీ చాలాసార్లు చెప్పారు. అందువల్ల ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ద్విజా సిద్ధాంతం మీరు జన్నా మాటలు మాట్లాడుతారు. మీరు జన్నా స్నేహితులు, మీరు జన్నాతో కలిసి మీరు మిత్రత్వం నేర్పారు. నేను అడుగుతున్నాను, వాళ్ళ ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థ అని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. వీళ్ళు 1920లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది నిజమేనేమో దేశభక్తి సంస్థ జాయిన్ అయ్యారు. చాలా మంది కర్రలు తిప్పేవారు. వాళ్ళ పార్కుల్లో అప్పుడు ఆయన చేయించినట్టు పనులన్నీ చేసేవారు. ఆ యూనిఫారం వేసుకునేవారు. వాళ్ళు క్విట్ ఇండియా మూవ్మెంట్ నడుస్తుంది. షాక్ అయ్యారు. ఎందుకంటే ఎట్లేదు వ్యతిరేకం. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎలా అనిచారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్ వ్యతిరేకంగా సావర్కర్ తీర్మానం చేసి ప్రకటన చేశాడు. బ్రిటిష్ వాళ్ళ వెనకాల ఉన్నారు.
అలాగే జిన్నా క్విట్ ఇండియా మూవ్మెంట్ వ్యతిరేకించాడు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చేటువంటి టైం దాకా కూడా ఏ రోజు కూడా బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమం చేయకుండా సడన్ గా గాంధీ గారి మాటల్లో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అవడం, గాడ్సే గారు దాంట్లో తేలడం. గాడ్సే గారి పత్రిక పేరు ఏమిటండి? గాడ్సే గారి పత్రిక హిందూ రాష్ట్ర పత్రిక పెట్టి అక్కడ వార్తలు చెప్తారు. ఈ దేశంలో బ్రిటిష్ ఇండియాలో కూడా 73% దాకా హిందువులు ఉన్నారు, మిగతా వాళ్ళు మైనార్టీలు ఉన్నారు కదా. నేను అడుగుతా, ఈ మైనార్టీలు ఏం చేద్దామని? వాళ్ళందరినీ తీసుకెళ్లి నెట్టేసి అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేస్తావా? అంటే పాకిస్తాన్ ఆక్రమించి అక్కడ ముస్లింస్ అందరినీ చంపేస్తావా? ఈ పిచ్చి మాటలు ఎవరైనా మాట్లాడతాడు? అసలు సాధ్యమే ఇలాంటి మాటలన్నీ కూడా. భారతదేశంలో ఉన్న ముస్లింస్ ఎంతమంది ఉన్నారు మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటాం. అటు ఇటుగా చూస్తే 20% మైనారిటీస్ ఉన్న దేశం మనది. ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని 28 కోట్ల జనాన్ని మనం ఏం చేస్తాం? వీళ్ళందరినీ కూడా మనం నిర్మూలిస్తామా? నువ్వు శుద్ధి కార్యక్రమం, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ కూడా శుద్ధి కార్యక్రమం, లేకపోతే గర్వాపసి పెట్టుకుని అందరినీ మేము హిందువులుగా మారుస్తూ ఉంటే అవదది. ఒకటి అన్యాయము, అసందర్భము, దుర్మార్గము. వివేకానందుడి మాటలు చెప్పాలంటే వివేకానందుడు ఏం చెప్పాడు? నీ మతమే ఉండాలి, నా మతమే ఉండాలి, నీ మతం ఉండొద్దని నువ్వు అనుకుంటే కనుక నేను చూసి జాలి పడతాడు. ఆయన అంటే ఆర్ఎస్ఎస్ ఇదే మాట చెప్పి నేను చూసి జాలి పడతాను అని. అన్ని మతాలు ఉంటాయి. వివేకానంద ఆర్ఎస్ఎస్ కామెంట్ చేసేవాడా? ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే హిందువుల్ని ముస్లింల్ని కలిపి దేశంలో నడిపించాలనేటువంటి కర్తవ్యం గాంధీకి, అంతకుముందు తిలక్ ఉంది. అంతకంటే ముందు వివేకానందుడు ఉంది కాబట్టి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు. గాంధీ గారు హిందూ ముస్లిం ఐక్యత తన ప్రాణంగా చచ్చిపోయాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విగ్రహాలు పెట్టారు, ఎక్కడ రాయట్లేదు ఆ విషయాన్ని. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో మనం అఖండ భారతాన్ని సాధించవచ్చు అని నేను చెప్తున్నాను. ఉపనిషత్తుల ప్రాతిపదికన సాధించవచ్చు. అయం నిజ పరోగతి గణనలోకి చేస్తాం. ఉదార చరిత్రంతో వసుదైక కుటుంబం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అనేటువంటి బేస్ మీద మనం ఒక అఖండ భారతం ప్రపంచాన్ని మొత్తం కలపచ్చు. అఖండ భారత్ అంటే వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోద్దా? బోత్ సైడ్ లవ్ అవసరం లేదా? బోత్ సైడ్ లవ్ రావాలంటే మొత్తం మనం ప్రాతిపదిక ఏర్పాటు చేస్తే లవ్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదని చెప్తున్నాను నేను. ఈ రోజు కూడా పాకిస్తాన్ దాన్ని ప్రేమిస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ రోజు కోరుకోలేదు. సాలిడ్ ప్రూఫ్ ఉంది. జిన్నా వీళ్ళు మిత్రులు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే ఏంటి అసలు జిన్నా గానీ, ఆర్ఎస్ఎస్ గానీ, సావర్కర్ గానీ మిత్రులు డైరెక్ట్ ఉదాహరణ ఏంటంటే, అద్వానీ గారు జిన్నాని పొగుడుతూ పుస్తకం రాశాడు. అద్వానీ జస్వంత్ సింగ్ రాశాడు. వీళ్ళిద్దరు బీజేపీ నాయకులే. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని మెంగళ కక్కలకు వచ్చారు. నేను అడుగుతున్నాను, అద్వానీ గారు కానీ జస్వంత్ సింగ్ గానీ మీరు గారి జీవితంలో గాంధీ గారిని పొగుడుతూనో లేకపోతే మరొక వ్యక్తిని పొగుడుతూ మీరు ఎందుకు పుస్తకం రాయలేదు? జిన్నాను పొగుడుతూ జిన్నా తప్పేం లేదు. జిన్నా వల్ల దేశం చేయలేదు. జిన్నా మతోన్మాది కాదు. కాదన్నా వీళ్ళు మతోన్మాది కాదు కాబట్టి ఆయన కూడా మతోన్మాది కాదు. వీళ్ళిద్దరు మిత్రులే కదా. వీళ్ళ సిద్ధాంతం ఒకటే కదా, కలర్ వేరంతే. అద్వానీ అట్లా రాసిండా? అద్వానీ స్పష్టంగా రాశాడు. అద్వానీ రాసినప్పుడు దాని మీద గొడవ అయింది. ఆయన పుస్తకంలో కామెంట్స్ అవి. డైరెక్ట్ పుస్తకాన్ని అదే పేరు మీద జిన్నా చరిత్ర జస్వంత్ సింగ్ రాశాడు. ఈ రెండు పుస్తకాల టైంలోనూ బీజేపీలోను ఆర్ఎస్ఎస్ లోను సంక్షోభం. ఎందుకంటే వీళ్ళు బయటకి తమ అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పలేదు. వీళ్ళకి 6 అభిప్రాయాలు ఉంటాయి. ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి. ఈయన ఉన్నది పెట్టేశాడు బయట. అమాయకత్వం, మంచితనం. దానివల్ల అది వివాదం అయింది. నేనంటే నెహ్రూ మీద గాంధీ మీద రాయాల్సింది ఎందుకు రాయలేదు? జిన్నా ఎందుకు అంత ప్రియమైన వాడేగాడు? జిన్నా పేరు చెప్తే, అద్వానీ పేరు చెప్తే, జస్వంత్ సింగ్ చెప్తే పాకిస్తాన్ లో ఆ రోజుల్లో చాలా మంచి అభిమానం ఉండేది. మా జిన్నాను మెచ్చుకున్నారండి. మీ హృదయం అక్కడ ఉంది అని చెప్తున్నారు. కానీ ముస్లిం మతోన్మాదానికి ఆయన ఏ రోజు లొంగిపోలేదు. హిందూ మతోన్మాదాలు లొంగిపోలేదు, ముస్లిం మతోన్మాదం. ఆశ్చర్యం ఏంటంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ముస్లిం అంతా ఆ రోజు నువ్వు హిందూ ప్రతినిధి అన్నారు. ముస్లిం చంపేస్తారని అభిప్రాయం ఉండేది. క్విట్ ఇండియా స్పీచ్ మేము ప్రింట్ చేసాం, మీరు చూడండి. క్విట్ ఇండియా స్పీచ్ లో నన్ను కనుక ముస్లిం చంపితే ముస్లిం మతానికి ద్రోహం చేసిన హిందూ చంపుతారని అభిప్రాయం లేదు అక్కడ. ముస్లింస్ ఆయన హిందూగా చూశారు, హిందూ మతోన్మాదిగా చూశారు. హిందువులు ముస్లిం అపీజ్ చేస్తున్నాడు. ముస్లిం ఎప్పుడు సమైక్యత కోరేవాడు రెంట్కి బ్రష్ అవుతాడు అంటే తయారు చేశారు. కానీ వాస్తవాలు వీళ్ళు మిత్రులు, వీళ్ళు అపీల్ చేశారు. నువ్వు జిన్నాతో స్నేహం చేసావు, నువ్వు తీర్మానం ఆమోదిస్తుంటే సైలెంట్ గా ఉన్నావు, నువ్వు పాకిస్తాన్ తీర్మానం ఆమోదిస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటావు సింధు అసెంబ్లీలో. నువ్వు బెంగాల్లో ఫజలుల్లా హక్తో కలిసి మీ శ్యామప్రసాద్ ముఖర్జీ మంత్రిగా మీరు ప్రభుత్వాలు, అది కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశంలో లక్షల మంది జైలు పాలవుతున్నప్పుడు మీరు ఏర్పాటు చేసి ఈ దేశ ప్రజలు ఎలా చేయాలనేటువంటి ఆలోచనలు చేశారు. మీరు అక్కడ పడితే ఎట్లా నిర్మిస్తారు? మీ మాట చెప్తే వాడు వస్తాడు? అసలు మేము చెప్తున్నాం, ఇటువంటి ప్రాతిపదిక మనం చెప్తే ఖచ్చితంగా వస్తారు. షేక్ అబ్దుల్లా వచ్చాడు ఆ రోజు, నాకు భారతదేశమే కావాలని వచ్చాడు. నాకు భారతదేశమే కావాలని వాయువ్య సరిహద్దు రాష్ట్రాలు ఇప్పుడు తాలిబాన్ ఎక్కడ వచ్చారు? ఆ ప్రాంతం ప్రజలు ఓటేశారు. నాకు కావాలని సమద్ ఖాన్ అనేటువంటి బలూచి గాంధీ ఉండేవాడు. ఆ బలూచి గాంధీ కూడా చాలా మందికి తెలియదు. అల్లా బక్ష్ సూమ్రో నేతల్ని సింధు రోడ్ల మీద చంపేశారు. వాళ్ళు సింధు తరపున వచ్చేవారు. భారతదేశాన్ని ఎవరు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ భారతదేశం కాదు అని మతోన్మాద నినాదం వల్ల జిన్నా చెప్పినటువంటి మాటలు నమ్మి పిచ్చోళ్ళు వెళ్ళినటువంటి ఇక్కడ ఈ దేశంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళకి పాకిస్తాన్ లో కలవలేక మహజరులుగా బతుకుతూ, హక్కులు లేక, అవమానాలు, వివక్షలు, ఊచకోతలు తట్టుకుంటూ నానా బాధపడుతూ బతుకుతున్నారు.
ఎప్పుడైనా మతం నినాదాన్ని నమ్మితే భారతదేశంలో ఎవరికైనా పట్టే గతి అది. అందుకని నేను హిందువులకు అప్పులు చేస్తాను, తప్పు ఇది. అఖండ భారత నినాదం అనేది సక్సెస్ అయ్యేది ఈ విధంగా కానే కాదు. మొన్న అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు బంగ్లాదేశ్ ఇవన్నిటిని కలిపి పాకిస్తాన్ కలిపి భారతదేశంలో కలుపుతాం, అది మేము అఖండ భారత్ సాధిస్తాం. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఒక గుడి ఉన్నంత మాత్రాన దాన్ని తీసుకెళ్లి భారతదేశంలో కలపాలని ఇండోనేషియా దాకా ఆలోచించడం అనేది వెర్రి బాగులుతాం. అది దానికి ఏదో ప్రాతిపదిక ఉండాలి కదా. ఇప్పుడు మనకి క్రిస్టియన్ మతం పెరిగింది కదా, మీరు తీసుకెళ్లి దాన్ని బ్రిటన్ లోనే అమెరికాలో కలుపుతారంటే తప్పే కదా. ముస్లిమ్స్ కూడా ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలు, అంతా ముస్లిమ్స్ అంతా ఒకటే కౌమనేటువంటి వెర్రిబగులు ఆలోచనలు చేశారు కదా. అది తప్పు, అది సాధ్యం కాదు, అది ఆలోచన చేయడం వేస్ట్. ఒక రాజకీయ నిర్మాణంగా మనతో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు లేదండి. ఆఫ్ఘనిస్తాన్ ఒక అమీర్ ఉండేవాడు, ఆయన బ్రిటిష్ సూజన్ వాళ్ళ ఆధిపత్యం తట్టుకోలేక ఒప్పుకున్నాడు, కానీ వాడే మందేశంతో కలిసిన వాడు కాదు, అది వేరే రాజు ఉండేవాడు. కానీ బర్మా, శ్రీలంక మనతో ఉండేది చాలా ఎర్లీగానే విడిపోయినాయి. వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా ప్రస్తుతానికి లేదు. కానీ పాకిస్తాన్ భారతదేశంతో విడిపోవడం అంటే, పాకిస్తాన్ అనేటువంటి విడిపోయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి విడిపోయింది. ఇవి మాత్రం ఒక రాజకీయ నిర్మాణంగా మనం చాలా కాలం కలిసి ఉన్నాం, ఎక్కువ అనుబంధం, ఎక్కువ సంస్కృతి, ఎక్కువ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళం. దీన్ని మత ప్రాతిపదిక చెప్పడం లేదు, మనకు ఉన్నటువంటి సంస్కృతి ప్రాతిపదిక చెప్తున్నాండి. ఈ ప్రాతిపదికన మనం కలవడం అనేది సాధ్యమే. ఏ వియత్నాం రెండు విడిపోయిన తర్వాత కలవలేదా? ఏ జర్మనీలు రెండు విడిపోయిన తర్వాత తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ ఎవరైనా కలుస్తారని అనుకున్నారా? ఇప్పుడు జర్మనీ ఈజీగా అంటారు. 90s లో మేము చూసినప్పుడు అది ఈస్ట్ జర్మనీ డెమోక్రాట్ రిపబ్లిక్ అనేవారు, దాని వెస్ట్ జర్మనీ అనేవారు. ఇవాళ జర్మనీ ఒకటైంది, ఇవాళ వియత్నాం ఒకటైంది, రేపు ఏంటంటే కొరియాలో ఒకటి అవుతాయి. ఏం భారతదేశం ఎందుకు ఒకటి కాదు? భారతదేశం ఖచ్చితంగా ఒకటి అవుతుంది. మాకు అంతకంటే బలమైనటువంటి బంధాలు ఉన్నాయి, మేము చేయగలుగుతాం. కానీ ఈ దుర్మార్గపు వాయిస్ వల్ల కాదు. భారతదేశాన్ని అఖండ భారతాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని అపోజ్ ఏ రూపంలో వచ్చినప్పటికీ చేయాలి. వాజ్పేయి గారు చేసిన పని చెప్తాను నేను మీకు, అది మనం గమనించాల విషయం. ఈ దేశంలో ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఎవరైతే అంగీకరించారో, ఆమోదించారో, ఆ పక్షం నుంచి వచ్చాడు ఈయన. హిందూ మహాసభని గౌరవించుకుంటూ, RSS ని గౌరవించుకుంటూ వచ్చిన పెద్ద మనిషి, మొట్టమొదటిసారి ప్రధాని భారతదేశంలో. స్వయం సేవక్, RSS ని ఆత్మ అని చెప్పుకుంటాడు ఇలా పెట్టుకుని. ఆ పెద్ద మనిషి ప్రధాని ఎంతో చేసిన మొదటి పని ఏంటంటే లాహోర్ బస్సుకు యాత్ర వెళ్ళాడు. మంచిదే, కానీ ఏ ప్రధాని, జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరా గాంధీ గారు ఎవరు కూడా చేయనటువంటి ఓ పని చేశాడు. ఏమిటంటే ఈ దరిద్రపు లాహోర్ టవర్ దగ్గరికి ఎక్కడ ద్విజాతి సిద్ధాంతం అని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి దానికి గౌరవించి, దాన్ని సెల్యూట్ చేసి దాని దగ్గర సంతకం పెట్టొచ్చాడు, దాన్ని గౌరవిస్తూ. ఇది చాలా అవమానం. ఈ దేశం ఏర్పాటు చేసిన ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకం. మేము ఈ పని చేయాల్సింది కాదు, కానీ నీ RSS వచ్చినవాడు ఈ పని చేయగలుగుతాడు. ఆ రోజు ఏం చేశారు వాళ్ళు దుర్మార్గులు కాబట్టి త్రివిధ దళాధిపతులు ఆ రోజు ప్రధాని వాజ్పేయిని అవమానించారు సాల్యూట్ చేయకుండా. చర్చ జరిగింది దాని మీద. జమాత్ ఇస్లామీ మనవాళ్ళు గారు శుద్ధి చేస్తారు, శుద్ధి కూడా చేశారు. ఈ నాటకాలు కూడా అంటే జమాత్ ఇస్లామీ వల్ల, ముస్లిం లీగ్ వల్ల, లేకపోతే RSS వల్ల ప్రజలు కలవరండి, విడదీస్తారు. ప్రజలు కలిసేది, సమైక్యత కలిసేది మన యొక్క జాతీయోద్యమం చెప్పినటువంటి భావతార వల్ల కలుస్తాం. మనం సుభాష్ చంద్రబోస్ ఆలోచనలు, గాంధీజీ ఆలోచనలు, మౌలానా అబుల్ కలాం ఆలోచనలు, నెహ్రూ ఆలోచనలు, వీళ్ళందరూ వల్ల కలుస్తాం. భగత్ సింగ్ ఆలోచనలు, వీటి వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వీళ్ళలో గ్రేటెస్ట్ స్టార్ ఈ దేశం గురించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు, సమైక్యత గురించి ఒక్క రోజు కూడా ఆయన చెప్పలేదని దేశ విభజన అబద్ధం చెప్తున్నారు. దేశాన్ని గాంధీ విభజించాడు, పచ్చబద్ధం మాట. చివరి క్షణం దాకా అనేక రకాలుగా పోరాడినటువంటి వ్యక్తి ఆయన నౌకాలలో మతకలలో జరుగుతుంటాయి, బీహార్ లో మతకలలో జరుగుతుంటాయి. నౌకాలలో ఎవరంటే ముస్లింలే అపీల్ చేశాడు చెప్తారు. నౌకాలలో చచ్చిపోయింది ఎవరు? హిందువులు చచ్చిపోయారు. ఏ RSS వెళ్ళింది అక్కడికి? ఏ హిందూ మాసం వెళ్ళిందా? గాంధీ వెళ్ళాడే, బీబీ అంతసలం వెళ్ళిందే ఆయన వెంబడి. ఆయన అతి తక్కువ మంది. ఆ రోజు ఆయనకి పలుకుబడి తగ్గిపోతున్నా ఆయన అక్కడికి వెళ్లి హిందువుల్ని చంపకుండా ముస్లిం మతం అడ్డం నిలబడ్డాడు. చాలా దశాబ్దాలు కూడా అక్కడ మతకలలో కాకుండా ప్రభావం పడింది ఆయన వల్ల. అలాగే బీహార్ వచ్చాడు, అలాగే ఢిల్లీ వచ్చాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ దుర్మార్గుడైనటువంటి గాడ్స్ ఆయన చంపకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? పాకిస్తాన్ కి వేల మందిని శరణార్థుల్ని వెంటబెట్టుకుని శాంతి సందేశాన్ని తీసుకుని బార్డర్స్ క్రాస్ చేసి అక్కడికి వాయువ్య సరిహద్దు రాష్ట్రాలకి, లాహోర్ కి, ఆ ప్రాంతాలన్నిటికి వెళ్ళి అక్కడ శాంతి నెలకొల్పేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నాడు. అది మహా అద్భుతమైనటువంటి ఆయన జీవితంలో ఇప్పటిదాకా చేసిన అద్భుతాలు. 55,000 మంది సైన్యం మేము ఇక్కడ పంజాబ్ దగ్గర కాపలా కాస్తుంటే ఇక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ అని మౌంట్ బాటన్ మెచ్చుకున్నాడు గాంధీ గారు. కలకత్తాలో మీరు ఒక్కళ్లే, మా తరఫున ఒకే ఒక సైనికుడు ఉన్నాడు. వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్, ఐ సాల్యూట్ మై వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ అని చెప్పాడు గాంధీని. మీకు సాల్యూట్ చేస్తున్నాను, మీరు మొత్తం శాంతిని స్థాపించారు. కలకత్తాలో స్థాపించాడు, నౌకారీలో స్థాపించాడు, బీహార్ లో సగం స్థాపించాడు, ఢిల్లీలో మెరకలు సాధించాడు, ఢిల్లీలో సాధించాడు. అక్కడి నుంచి వెళ్తున్నాడు. నువ్వు చంపేశావు. నువ్వు నిజంగా అఖండ భారతాన్ని కోరుకుంటే జనం చంపబోయావు. మీ ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్టమొదటి ఆమోదించేటువంటి సావర్కర్ చంపబోయావా? ఈ దేశంలో మైనారిటీలు అందరినీ చంపేస్తామని చెప్పినటువంటి గోల్వాల్కర్ చంపబోయావా?
ఏమి హిందూ రాష్ట్రాలు పత్రిక పెట్టుకుని మైనార్టీలు అడిచేయాలని చెప్పు నువ్వే కలుసుకుని చచ్చిపోతే బెటర్గా ఉండేది. గాడ్సే చెప్తున్నాను నేను ఈ మాటలని కూడా. ఎందుకంటే వాస్తవంగా ఈ గాడ్సేని మహాత్ముడు దాకా వచ్చారు, ఆ మాటలు మాట్లాడమని. ఇవాళ సమైక్యత గురించి పోరాడినటువంటి వ్యక్తులని అపహాస్యం చేస్తూ వాళ్ళ వల్ల ఇది కాలేదు. ఈ నెవర్ అపీజ్డ్ ముస్లింస్ ఆయన ఏమి అపీజ్ చేయలేదు, మైత్రి ప్రేమ మాత్రం చేశాడు. దానివల్ల ఫలితం వచ్చింది. దానివల్ల వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో సమైక్య భారతదేశానికి ఓట్లు పడ్డాయి. కాశ్మీర్ మన వెంబడి వచ్చింది. ఈ దేశంలో చాలా మంది మహనీయులు అనేక మంది ముస్లిం మతం నుంచి వచ్చి జాతీయోద్యమంలోకి వచ్చి త్యాగాలు చేశారు. ఈ చరిత్ర అంతా మీరంతా తీసేసి ఏ త్యాగం చేయకుండా బ్రిటిష్ వాళ్ళ తొత్తుల్లో బతికి మీరు హిట్లర్ యొక్క ఆలోచన పెట్టుకుని హిందూ మతంలో లేనటువంటి సిద్ధాంతాలు, హిందూ మతంలో లేనటువంటి ఆలోచనలు చెప్తూ మేము హిందువులు రక్షించడానికి వచ్చాం, నీ బంధువులు రక్షించడానికి వచ్చాం, ఏమి లేదు. ఇవన్నీ చేస్తూ మీరు వాళ్ళ అఖండ భారత్ అనేది అడిగితే హాస్యాస్పదం. మీరు అఖండ భారత్ హిందూ రాష్ట్రాలు కావాలా, అఖండ భారత్ కావాలి, రెండు తెలుసుకోండి. అంటే రెండు ఒకదానికి ఒక పూట ఖచ్చితంగా హిందూ రాష్ట్రాలు కావాలంటే అఖండ భారత్ సాధ్యం కాదు. అందరి యొక్క మతం అనేది ఆరాధన స్థలం. మనకి హిందూ మతంలో లేదండి సిద్ధాంతం. ఇస్లాంలో ఉంది, వాళ్ళు మార్చుకోవాలి, అది కూడా వదులుకున్నారు. హిందూ మతంలో మతం అనేది దేవుడిని నెక్స్ట్ ముక్తి ఎలా రావాలి, లేకపోతే దాని దేవయానము పితృయానము ఉపనిషత్తులు చెప్పారు. స్వర్గము నరకము ముక్తు సాయుధ్యము వైకుంఠము దాని గురించి ప్రయత్నించారు. కానీ ఈ దేశంలో రాజ్యం స్థాపించాలి హిందూ దగ్గర ఎజెండానే లేదు, పుస్తకాలు లేవు ఆ విషయాలని కూడా. ఇప్పుడు నువ్వు హిందూ రాష్ట్రం స్థాపించాలి అన్నది మైనార్టీలు అడిచారు. ఏ పుస్తకాలు ఉందైనా ఎక్కడ పెట్టావు ఇవన్నీ కూడా. ఈ ప్రాతిపదిక మీద హిందూ రాష్ట్రం మీద అసలు నువ్వు ఒక చిన్న నాగాలాండ్ లో ఇవాళ 98% క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చెప్పు నువ్వు 3వ తరగతి గోళాంక సిద్ధాంతాన్ని చెప్పండి, 3వ తరగతి బోర్డులో ఉంచుతావు నిన్ను ఓట్లు అని చెప్పి ఎంతమంది వేస్తారు చూస్తాను. అబద్ధాలు చెప్తారు కదా మీరు, సిద్ధాంతాలు రాసిపెట్టి నిత్యం అబద్ధాలు చెప్తున్నారు కదా, ఈ రకంగా చెప్తారు. మొన్న మోడీ గారు RSS కార్యాలయానికి వెళ్ళి 100 ఏళ్ళు కంప్లీట్ అయింది. చాలా ఆశ్చర్యం. స్వయం సేవక అయినటువంటి మోడీ గారు ఆయన అక్కడికి వెళ్ళి ఈ RSS వటవృక్షం అని చెప్పాడు. కాదా RSS వటవృక్షమే, కానీ ఆ వటవృక్షం ఎక్కడ కొంచెం దూరంగా ఉంటే బాగుంది. కానీ ఈ దేశం అనేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దీని గోడల మీద మొలకెత్తి ఈ గోడల్ని మొత్తం మీకు రావి చెట్టు మర్రి చెట్టు మీ ఇంటి గోడ మీద పడితే మీరు అబ్బబ్బ వటవృక్షం చప్పట్లు కొట్టరు. అది పెరిగిందంటే ఈ నిర్మాణం మొత్తం నాశనం చేస్తుంది. ఈ దేశం ఏ విలువల ప్రాతిపదికగా నిర్మించాము, ఈ మతం ఏ విలువల హిందూ మతం మీద లేకపోతే భారతదేశం మీద ఈ వృక్షం అనేటువంటిది ఈ మతతత్వ విషవృక్షం అని అడిగితే ఇది వటవృక్షం కాదు, విషవృక్షమే. ఈ విషవృక్షం ఈ వేళ్ళు లోపలికి పంపించి వీటి నిర్మాణాలను సర్వనాశనం చేసి ఈ దేశాన్ని నాశనం చేసి ఈ మతాన్ని నాశనం చేసి ఈ విలువలను నాశనం చేసి ఈ చరిత్రను నాశనం చేసి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా చూపిస్తూ ఇలా పెరిగి ఈ దేశాన్ని ఇలా కూడా ఉంచలేనటువంటి పరిస్థితి తీసుకొస్తుందని నేను భయపడుతున్నాను. దేశభక్తి మనకుంటే దీన్ని వ్యతిరేకించాలి. మీకు ఒక మంచి పోయం చెప్తానండి. సాహిర్ లూధియానీ అనేటువంటి కవి రాసినటువంటిది. ఇది వాజ్పేయి గారు కూడా చాలా ఇష్టపడేవాడు ఆ పోయంని. ఇది చాలా గొప్ప. సాహిర్ లూధియానీ వీళ్ళంతా కూడా దేశ విభజన బాధలన్నీ చూసినవాళ్ళు. సాహిర్ లూధియానీ చెప్పాడు, ఓ వక్త్ గయా, ఆ రోజు నడిపోయి, ఓ దౌర్ గయా జబ్ దో కౌమో కా నారా థా. దో కౌమ్ అంటే ద్విజాతి, ద్విజాతి సిద్ధాంతం నినాదం రోజులు వెళ్ళిపోయినారండి ఆయన. అది సాధ్యం కాదు ఇక్కడ. वो वक्त गया वो दौर गया जब दो कौमों का नारा था वो लोग गए इस धरती से. ఆ దరిద్ర విభజన వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. జిన్కా మక్సద్ బటవారా థా, ఎవరి లక్ష్యం దేశ విభజన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు ఇంకా. అవి ఏక్ హే సబ్ హిందుస్థానీ, వాళ్ళు మనం అంతా కలిసే ఉన్నాం. అవి ఏక్ హే సబ్ హిందుస్థానీ ఏ జాన్లే సారా పాకిస్తాన్, మొత్తం పాకిస్తాన్ తెలుసుకోండి మేమంతా ఒకటే. ఈ ద్విజాతి సిద్ధాంతం ఆ జనం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మమ్మల్ని మీరు మత ప్రాతిపదికలు విభజించలేరు, ఏ జాన్లే సారా జహా, మొత్తం ప్రపంచం దీన్ని తెలుసుకోండి అన్నాడు. సాహిర్ లూధియానీ మాటలు నేను కొంచెం విస్తరించాలనుకుంటాను. RSS ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ద్విజాతి సిద్ధాంతం ఈ దేశంలో నడవదు. మీ సిద్ధాంతాలను మార్చుకోండి. మీ సావర్కర్ చెప్పింది తప్పు అని చెప్పండి. మీ సావర్కర్ హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని ద్విజాతిగా చెప్పినటువంటిది తప్పు అని మీరు ప్రకటించాలి. మీరు మీ పుస్తకాల్లో రాసినటువంటి మైనారిటీలు అణిచివేయాలి, హిందూ రాష్ట్రం దాన్ని తప్పు అని చెప్పాలి. మీ జెండాలో మీ భారత మాత దగ్గర కాషాయ జెండా తీసేయాలి, త్రివర్ణ పతాకం పెట్టాలి. ఈ దేశ జాతీయోద్యమాన్ని గౌరవించాలి, గాంధీజీని గౌరవించాలి. గాంధీజీ పట్ల మీకు ఎన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయో కూడా చెప్పాలి. ఇంకో విషయం చెప్తాను, ఏ రోజు కూడా సావర్కర్ ఈ దేశం యొక్క ఐక్యతను కోరుకోలేదని చెప్పడానికి ఒక డైరెక్ట్ ఉదాహరణ అంటే తిరువాన్కూర్ సంస్థానం. పటేల్ ఎన్నో మాటలు చెప్తారు కదా వీళ్ళు. తిరువాన్కూర్ సంస్థానం అనేటువంటిది భారతదేశంలో కలవకుండా చిట్ట చివరి దాకా పేచి పెట్టింది. సిపి రామస్వామి అనేటువంటి దాన్ని, అంటే అది డెవలప్ స్టేట్, దాన్ని తప్పడం లేదు. సిపి రామస్వామి మేము కలవండి 100 రకాల పేచీలు పెట్టేవాడు. మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటాము అని ఆయన చెప్తే జిన్నా మద్దతు ఇచ్చాడు. ఆయనకి ఉండు, మేము కావాలంటే నీతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం, నువ్వు ఒడ్డే ఉన్నావు, తిరువనకూరు సముద్రం ఒడ్డే ఉంది కాబట్టి పాకిస్తాన్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం. షాకింగ్ విషయం ఏంటంటే దేశభక్తులందరూ బాధపడతారు. ఆ సంస్థానంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు, ఆ సంస్థానంలో ఉండే స్వాతంత్ర పోరాట వీరులు ఇది ఎలా సాధ్యం, భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. కానీ సావర్కర్ మద్దతు ఇచ్చాడు వెంటనే రామస్వామి గారికి, ఉండు
నేను సపోర్ట్ చేస్తాను నేను. అటు జిన్నా మద్దతు ఇచ్చాడు, ఇటు సావర్కర్ మద్దతు యుద్ధ స్నేహితులే కదా మరి. తిరువాన్కూర్ సంస్థానాన్ని మీరు వేరేగా ఉండాలని చెప్పినటువంటి అఖండ భారతం ఎట్లా కోరుకున్నారు? అఖండ భారతం ఏమైనప్పుడు మర్చిపోయారు. అఖండ భారతం నినాదం అప్పుడు లేదా మీకు? అంచేత ఈ పిచ్చి మాటలు కట్టుబడి అఖండ భారతాన్ని మనం కోరుకుందాం, మనం కాంక్షిద్దాం. కానీ సమైక్యత ప్రాతిపదికగా ఎక్కడ భగత్ సింగ్ నుడి తీశారో అక్కడ గొప్ప స్మారకాన్ని కట్టిస్తాం. ఎక్కడ సంపూర్ణ స్వతంత్ర తీర్మానం లాహోర్ నదిలో పెట్టాం, అక్కడ బ్రహ్మాండ స్మారకాన్ని కట్టిస్తాం. ఎక్కడ కరాచీ కాంగ్రెస్ హక్కుల తీర్మానం నుంచి అక్కడ మేము బ్రహ్మాండ స్మారకం కట్టిస్తాం. ఎక్కడ దుజా సిద్ధాంతం అందించారో ఆ టవర్ ని కూల్చేస్తాం. ఎందుకంటే అసలు పాకిస్తాన్ అనేటువంటి దేశంగా ఉండడానికి వీల్లేదు నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మొత్తం భూమి మీద రెండో దేశాలు మొత్తం ప్రాతిపదిక ప్రత్యేక కృత్రిమంగా ఏర్పడి, భారతదేశం ఏనాటిదో వేల సంవత్సరాల నుంచి పేరుందండి. నీ పాకిస్తాన్ పేరు మొండబెట్టావు, 47 నుంచే వచ్చింది, కృత్రిమంగా పేరు. ఇవాళ ఇజ్రాయెల్ ఒకటి మతం ప్రాతిపదిక కృత్రిమంగా ఏర్పాటు చేసి ఎప్పుడు లేని రాచకుంటుని పెట్టారు. ఇది సామ్రాజ్యవాదులు చేసిన పని. వీడు సామ్రాజ్యవాదులు తొత్తు ఈ చిన్న సావర్కర్ కూడా. ఇక్కడ ఈ పాకిస్తాన్ ని మత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం అనేది హిందుస్థాన్ అనేటువంటి నినాదాలు ఎప్పుడు సమస్య. అంచేత భారత ఉపఖండాన్ని మళ్ళీ సమైక్యత ప్రాతిపదిక మీద మేము కలిపి ఉంచగలుగుతాము, సమైక్యత ప్రాతిపదిక అందరినీ మార్చగలుగుతాము. ఆ రకమైన బీజాలు మూలాలు మా దగ్గర ఉన్నాయి, ఆ మార్పు మేము తేగలుగుతాం. కానీ నీ వల్ల కాదు, నీ ద్వారా కాదు, నీ వల్ల జరిగే పనే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ అఖండ భారత్ అనే కాన్సెప్ట్ లో అనేక అంశాలని రమణమూర్తి గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాల పట్ల మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.